శాశ్వతమైన లోకం, నిజమైన లోకం, వాస్తవమైన లోకం, మరణము లేని లోకం, ఏడుపు లేని లోకం. ఆ లోకంలో నువ్వు ప్రవేశించాలంటే గత్యంతరం లేదు. ఈ లోకం నుంచి నువ్వు వేరుపరచబడాలి. పాపులలో నుంచి నువ్వు ప్రత్యేకించబడాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై నువ్వు రక్షణ పొందాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది నువ్వు ప్రత్యేకించబడాలి, పరిశుద్ధపరచబడాలి. నువ్వు దేవునికి చెందిన వాడివి, చెందిన దానివి కావాలి. చేతులు జాచి పిలుస్తున్నాడు, రా, లోకాన్ని విడిచి నా దగ్గరకు రా, నా రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాను అని నా ప్రభు పిలుస్తున్నాడు. నా రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాను అని నా ప్రభు పిలుస్తున్నాడు. ఈ పిలుపు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికైనా వినబడితే, అన్న నేను మారు మనసు పొంది బాప్తిస్మం